తారక్ పూర్తిగా పావని ప్రేమ పిచ్చిలో పడిపోయాడు. అది ఎంతలా అంటే పావని ఒక రోజు కనిపించకపోతే ఏదో ఒక కారణం సృష్టించి తన ఇంటికి వెళ్లి చూసేంతగా అయిపోయాడు. ఉదాహరణకు ప్రతిరోజు తన అక్కవాళ్ల ఇంటికి వచ్చే పావని ఆరోజు రావటం మానేస్తుంది. పావని రాక కోసం ఎదురు చూస్తున్న తారక్ చూసి చూసి ఎంతసేపటికి పావని రాకపోవడంతో విసుగు చెందుతాడు. పావని వాళ్ల అక్క ఇంటికి రాకపోవటాని కారణం పావని అక్కని మరియు పిల్లల్ని పుట్టింటికి తీసుకు వెళ్లి ఉంటుంది వాళ్ల అమ్మగారు. ఇవి ఏవి తెలియని తారక్ ఎలాగైనా పావని చూడాలని పావని ఇంటికి వెళుతూ ఉంటాడు. పావని ఇంటికి వెళుతూ దారిలో ఇలా ఆలోచిస్తాడు. ఇప్పుడు రాత్రి 7 గంటలు అవుతుంది. ఈ టైంలో ఏ కారణం చెప్పి పావని ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. వెంటనే తారక్కి ఒక ఆలోచన వస్తుంది. సాయంత్రం పావని వాళ్ల నాన్న పట్టణానికి వెళ్లాడు కదా, ఇప్పుడు ఇంకా వచ్చి ఉండడు. కాబట్టి ఆ ఊరి రెడ్డికి పావని వాళ్ల నాన్న బాగా తెలిసిన మనిషి. అందువల్ల పావని వాళ్ల ఇంటికి వెళ్లి పావని వాళ్ల నాన్నని రెడ్డి రమ్మన్నాడని చెప్పి పావనికి చూసి వస్తే సరిపోతుంది అనుకోని సరాసరి పావని ఇంటికి వెళ్లి పావని వాళ్ల డోర్ కొడతాడు. అటువైపు నుంచి వాళ్ల అక్క ఇంటి డోర్ తెరచి తారక్ ఏమి ఇలా వచ్చావ్ అని అడుగుతుంది ఆశ్చర్యంగా. తారక్ అటూ ఇటూ పావనిని వెతుకుతూ రెడ్డిగారు మీ నాన్నగారు ఉన్నారో లేదో చూసి రమ్మన్నారు, ఒకవేళ ఉంటే పిలుచుకు రమ్మన్నారు అని చెపుతూ ఉండగానే లోపలి నుంచి ఎవరక్కా ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటూ ఇంటి డోర్ దగ్గరికి వచ్చి తారక్ని చూస్తుంది. పావని తారక్ని అక్కడ అలా చూడగానే ఆశ్చర్యంతో వాళ్ల అక్క అడిగిన ప్రశ్ననే తిరిగి అడుగుతుంది. నువ్వెంటి ఇక్కడ అనగానే మీ నాన్నగారి కోసం వచ్చానంటాడు తారక్. మా నాన్న లేరు, పట్టణానికి వెళ్లారు, రాగానే చెప్పి పంపిస్తాం అని చెప్తారు. తారక్ పావనిని ఎలాగైనా చూశానన్న ఆనందంతో అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఇలా కొంతకాలం తరువాత మళ్లీ మెల్లమెల్లగా కళాశాలకు వెళ్లటం మానేస్తాడు. పావని వాళ్లు ప్రతిరోజు రమణ వాళ్ల ఇంటి దగ్గర పాలు కొనుక్కొనేవాళ్లు. ఆ పాలు తీసుకెళ్లడానికి పావని రోజు రమణ వాళ్ల ఇంటికి వచ్చి వెళ్లేది. పావని వచ్చే సమయానికన్నా ముందే రమణ వాళ్లింటి దగ్గర వచ్చి పావని రాక కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. రమణ తారక్కి మంచి స్నేహితుడు. అందువల్ల రమణకి తారక్ ప్రేమ విషయానికి తెలుసు. చాలాసార్లు రమణ తారక్ పావనిని చూడటానికి తనతో పాటు పావని ఇంటి దగ్గర ఉన్న వారి పొలానికి తీసుకొస్తూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక తారక్ ఎలాగైనా పావనితో మాట్లాడాలనుకుంటాడు. ప్రతిరోజులాగే పాలు తీసుకుని వెళుతూ ఉంటుంది పావని. అలా కొద్ది దూరం వెళ్ళాక పావనితో మాట్లాడటం కోసం ఎదురు చూస్తున్న తారక్ కనిపిస్తాడు. అయినా పావని తారక్ని పట్టించుకోకుండా అలాగే వెళుతూ ఉంటుంది. పావని మెల్లగా తారక్ దగ్గరికి రాగానే తారక్ ఆగు పావని, నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాని చెపుతాడు. ఏమి మాట్లాడాలనుకుంటున్నావ్ అని అడుగుతుంది ఆత్రంగా. తారక్ తన మనసులో మాట చెప్పితే పావని ఎలా స్పందిస్తుందో అని భయపడుతూ ఉన్నాడు. ఏదో చెప్పాలన్నావ్ అని అంటూ ఉంటుంది. ఇంతలో తారక్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు భయంగా. తారక్ చెప్పింది విన్న పావని ఇలా అంటుంది. ఈ ప్రేమదోమ లాంటివి మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు, అలాగే వాళ్లకి ఇష్టం లేకుండా మా ఇంట్లో వాళ్లని కాదని నేను ఎవరిని పెళ్లి చేసుకోనని చెపుతుంది పావని. నువ్వు నా గురించి నీ జీవితంను నాశనం చేసుకోవద్దని చెప్తుంది. వెళుతూ తిరిగి దిగాలుగా ఉండిపోయిన తారక్ని పిలిచి ముందు నీ చదువు పూర్తి చెయ్, తరువాత అప్పుడు మా ఇంట్లో వాళ్లను ఒప్పించే అవకాశం ఉండవచ్చు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తారక్ పావని చెప్పిన మాటలకి ఆలోచనలో పడతాడు. సరే చేసేదేమి లేక పావని చెప్పిన విధంగా ముందు చదివి పాస్ అయ్యి ఇంకోసారి కలిసి మాట్లాడుదాం అనుకుంటాడు. అలా అనుకున్నప్పటి నుండి పగలు పావని చుట్టూ తనకి తెలియకుండా తిరుగుతూ రాత్రిపూట చదువుకుంటూ ఉండేవాడు. ఇంతలో పరీక్షలు రానే వస్తాయి. పరీక్షలు రాస్తాడు. తారక్ మళ్లీ పరీక్ష ఫలితాలలో పాస్ అవుతాడు.